సో అంటే న్యూరో సర్జన్ అవ్వాలని చెప్పేసి అయ్యారా సార్, లేకుంటే ఏంటి అసలు? సో న్యూరో సర్జన్ అవ్వాలని ఎప్పుడు స్టార్ట్ చేయలేదండి. ఓకే. డెఫినెట్లీ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు నాకు సర్జరీ సూట్ అవుతుంది అని చెప్పి అనిపించింది. ఓకే. బికాజ్ మా సీనియర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, సర్జరీలో ఉండే ప్యాషన్ చాలా నచ్చింది అనమాట. తర్వాత జనరల్ సర్జరీ చేస్తున్నప్పుడు అలాగే మళ్ళీ న్యూరో సర్జరీలో ఎక్స్పోజ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ ఆ ప్రెసిషన్ ఉండేది, ఇది చాలా కష్టము అనేవారు ఓకే అప్పుడులో. సో ఎందుకు కష్టము, నేను ఎందుకు చేయలేను అనే ఒక ఇంక్విజిటివ్నెస్ తోటి ఎక్కువ వెళ్తాం మొదలుపెట్టాను. ఓకే. ఆ పోస్టింగ్స్ కానీ దాంట్లో ఎక్కువ వెళ్తాం మొదలుపెట్టాను. వెళ్తున్నప్పుడు తప్పకుండా ఇంట్రెస్ట్ వచ్చి, లేదు నేను కూడా ఇది చేయాలి అని చెప్పి ఛాలెంజింగ్గా అనిపించి దాంట్లోకి వెళ్ళాను. ఓకే. అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ టుడే. ఓకే. అంటే ఛాలెంజింగ్నెస్ ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్ళడం జరిగింది మీరు, అంతే. సో అంటే బ్రెయిన్ సర్జరీ అంటే చాలా డేంజర్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మేకప్ బ్రెయిన్ మనం చూసుకుంటే దాన్ని చూసినప్పుడే కొంచెం అంటే సంథింగ్ లేయర్స్ లాగా మొత్తం బ్లడ్వి కనిపించడం ఇట్లా ఉంటాయి. అంటే వాటిలో మీరు సర్జరీ చేయడం అంటే చాలా డేంజర్ అని నేనంట. అంటే చిన్నగా ఏదన్నా మనం ఏదైనా చేసినా, ప్రెస్ చేసినా సంథింగ్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ అట్లాంటి డేంజర్వి మీరు చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సర్జరీస్? సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఎనీ సర్జన్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన ట్రైనింగ్ మెథడాలజీ అట్లా ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ట్రైనింగ్ మెథడాలజీ ఎట్లా ఉంటుందంటే చాలా వరకు సేఫ్టీ అనేది ఒక మసిల్ మెమరీ లాగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం కార్ నడుపుతూ ఉంటాం, వీ డోంట్ థింక్. కార్ నడిపేటప్పుడు మనము ఏం చేయాలి ఫస్ట్లో విల్ బీ నేర్చుకునేటప్పుడు తప్పకుండా గేర్ ఇట్లా వేయాలి, యాక్సిలేటర్ తొక్కాలి, ఇప్పుడు గేర్ క్లచ్ వదలాలి అన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. పాయింట్ ఆఫ్ టైం తర్వాత వీ డోంట్ థింక్. ద సేమ్ వే ఎనీ సర్జన్ మీరు అడిగితే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మసిల్ మెమరీ అనేది వచ్చేస్తుంది. అంటే మనము అంత అగ్రెసివ్ ట్రైనింగ్లో పాల్గొని మనం ఎస్పెషల్లీ ఇండియాలో న్యూరో సర్జరీ ట్రైనింగ్ అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ అనమాట. ఇప్పటికీ కూడా చాలా డ్రాప్అవుట్స్ ఉంటారు. బికాస్ ఆ స్ట్రెస్ తట్టుకోలేక, అంత లాంగ్ వర్కింగ్ అవర్స్ తట్టుకోలేక చాలా డ్రాప్అవుట్స్ ఉంటాయి. అండ్ నా ఎడ్యుకేషన్ టైంలో ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే, నేను కూడా సెకండ్ ఇయర్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మానేద్దాం అనుకున్నా. ఓకే. మా బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి బ్రేక్ డౌన్ అయ్యా. అయితే ఆయన ఇమీడియట్లీ, నువ్వు బ్రేక్ డౌన్ అయ్యావు అంటే నువ్వు మంచి సర్జన్ అవుతావు, బికాస్ యూర్ టేకింగ్ ఇట్ టు హార్ట్, వెళ్ళి పని చేసుకో అన్నారు, అంతే. ఓకే. అది డిస్కషన్ లేదు అక్కడ. నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పి, నేను మానేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ సరే ఓకే మంచిది, అలా థాట్ వచ్చిందంటే నువ్వు నిజంగా పని చేస్తున్నావు, రాలేదు అంటే నువ్వు పని చేయట్లేదు అని అర్థం అని చెప్పి దాన్ని పంపించేశారు. తర్వాత యు గెట్ యూస్ టు ఇట్.